వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో తనకున్న విభేదాలు సిద్ధాంతపరమైనవేనంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. పార్టీని నడిపేందుకు అవసరమైన సూచనలు పట్టించుకోకపోవడం వల్లే తాను దూరంగా ఉంటున్నారన్నారు. జగన్ ఆలోచన దృక్పథం మారాలని, పార్టీ మారే ఆలోచనే తనకు లేదంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఒక స్పోండి లక్ష్మీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ చర్చకు తరచూ తావిస్తున్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నాం. సార్, ఎన్నికల తర్వాత మీరు జగన్ పార్టీకి దూరంగా ఉన్నారు, ఎందుకని? దూరంగా ఉండడం అంటే సబ్జెక్టు పరంగా నా యొక్క కేసుల పరంగా కానీ మేము సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దాని కారణంగా పదే ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు నేను చాలా విషయాలు జగన్ రెడ్డికి సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దీన్ని పర్ఫార్మెన్స్గా మనం అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీని కార్యాచరణలో మార్పు జరగాలి. అందులో ప్రధానంగా రిటైర్డ్ జర్నలిస్టులు కొందరిని ఏర్పరచుకోవాలి. ఒక 6 మంది అడ్వకేట్స్ను పదే మన పార్టీని దెబ్బకొట్టే విధంగా వాళ్ళు పదే కమిటీలు వేయడము, మన డీలర్షిప్లను రేషన్ డీలర్షిప్లను తీసేయడము, పోలీసును గట్టిగా ఉపయోగించుకోవడము, ఇలాంటి కార్యక్రమాలను పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఎదుర్కోవాలంటే అడ్వకేట్స్ అవసరం, జర్నలిస్ట్ అవసరం. తర్వాత కొందరు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా కమిటీ ఏర్పరచాలి, వాళ్ళు చెప్పిన పద్ధతిలో పోదామనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆలోచన ప్రకారం ఆయన పోతున్నాడు కాబట్టి సరే ఆయన యొక్క పద్ధతిలోనే పోవాలంటే ఇప్పుడు నాకు కూడా కొన్ని సొంత వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి కొన్నాళ్ళ పాటు అదంతా దూరంగా ఉండే విషయం వాస్తవం. అంటే సైద్ధాంతికపరమైన విభేదాలే తప్ప మీకు ఆయనకు ఎలాంటి రాజకీయ వాక్యూమ్ గ్యాప్ అనేది ఏర్పడలేదంటారా? రాజకీయాల్లో సమస్యల యొక్క పర్వము రాజకీయాల గ్యాప్ కోసం అయితే కాదు. ఇది ఈ విధంగా వేస్తే బాగుంటుందని నా ఆలోచన. అది ఇంకా కొన్నాళ్ళకైనా తెలుసుకుంటాడు కదా, ఇందులో తొందరపడాల్సిన పనే ఉంది. ఇప్పుడు మీ మధ్య పెరుగుతున్న గ్యాప్ అంటే మీ మధ్య కొనసాగుతున్న ఈ అంతరాన్ని పూడ్చేదానికి ప్రయత్నాలు అంటూ ఏమైనా జరిగినాయా? అసలు ఇది నేనైతే అంతరం అనే ఆలోచన కూడా నాకు లేదు. ఇది వెరీ సింపుల్ ఫార్ములా అంతే. దీంట్లో పెద్ద అంతరము ఏదో సమస్య అయితే నేను అనుకోవడం లేదు. మీ మధ్య ఉన్న గ్యాప్ ను అనువుగా మార్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు చేసింది. ఇటీవల పర్యటించిన కన్యా లక్ష్మీనారాయణ కూడా మీతో మంతనాలు చేసినట్టు, ఫోన్లో మాట్లాడినట్టు కొన్ని వార్తలు. అసలు నాతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం మాకామ శివకుమార్ చేసినప్పటికీ నేను కనీసం ఆ ఫోన్ లిఫ్ట్ కూడా చేయడం లేదు. అసలు వాళ్ళ ఆలోచన ఉండొచ్చు, పార్టీలో కలుపుకోవాలా, కొంత సీనియర్గా నేను 3సారి గెలవడం కావచ్చు, నాకు వయసు రీతి అనుభవం కావచ్చు, ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు కలుపుకునే దానికి ఆలోచన ఉండొచ్చు. కానీ నేనైతే ఆలోచన చేయడం లేదు. వాళ్ళ ఆలోచనలు చాలా ఉంటాయి. ప్రతి పార్టీ మెరుగ్గాయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళ పద్ధతిలో నన్ను అడుగుతున్నారు. కానీ నేనైతే వాళ్ళకు పలకడం లేదు, నాతో అంత డీప్గా చర్చ కూడా పెట్టడం లేదు. వాళ్ళు తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని, కాకపోతే పరిపాలనా సౌలభ్యం కోసం పార్టీని నడిపేందుకు అవకాశంగా తాను చేసిన సూచనలు పట్టించుకోకపోవడం వల్లే తను కొంతకాలం తన వ్యక్తిగత పనుల కారణంగా దూరంగా ఉండాల్సి వస్తుందని, పార్టీ మారే ఆలోచన తనకి ఎప్పటికీ ఉండదంటున్నారు. పవర్ సెంటర్ గా ఉంటాడంటున్న తనపై వస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. కెమెరా తో కలిసి లక్ష్మీనాథ్, NTV, కడప.